ఈ చెప్పు రామ్మా ఎవరిని పుట్టినోడు అని ఇంటుంటాడా నీ ఆయన పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నా పుట్టిందంట అరే పాపం శ్రీను ఇక 10 ఏళ్ళ కదా కాంగ్రెస్ జెండా పట్టుకొని పోరాటం చేస్తుంటే ఇవాళ ఏదైతున్నాడు వచ్చి నాది కాంగ్రెస్ నేను నీ సంకల్పం వస్తా అంటే ఏమన్నా పెంచుతారు అవి ఎవడన్నా ఇవాళ చెప్తున్నా తల్లి మా మాజీ అన్న సర్పంచ్ అన్న పోషమరుడు అంటాడు బరాబరి పోషము సీసీ రోడ్ ఎత్తాను తల్లి రండి పెట్టుకోపోయి నువ్వు రేపు వినబోయి రేపు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వస్తున్నాయి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో డైరెక్ట్ గా కేంద్రంకి వెళ్ళి మన గ్రామానికి వస్తాయి శ్రీను నేను మాట ఇస్తున్నా మొట్టమొదటి రోడ్డు పోషమరుడు వేయాలి మళ్ళీ నువ్వు నా ఇంటికి వేసుకుంటా ఆడికి నువ్వు పోషమ్మ తల్లి అందరికి కావాల్సిందాబా మా ఇంట్లో ఏ శుభకార్యం ఏమైనా ముందు పోషమ్మ తల్లి ముగ్గి ఏ విఘ్నం కావద్దని చెప్పి మనం కార్యం చేసుకుంటాం పెళ్లి ఏదైనా చేసుకుంటుంటే ఇదో అవుతావా ముందు పోషమ్మ తల్లికి రోడ్ వేయాలి నేను చెప్తున్నాను ఒక పోషమ్మ తల్లి రోడే కాదు నీ కమ్ములు ఉండేది మొత్తం నియోజకవర్గం లోపల ఇది ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం చేపించే బాధ్యత బీడీలు చేసే కత్తెర అంటే మనకు అన్నం పెట్టేది కత్తెర ఇప్పుడు మనం కైకిలు పోతాం అవ్వా కైకిలు ఎప్పుడు దొరకది కల్పప్పుడు నాటప్పుడు కైకిలు ఉంటది ఈ బీడీ ఎప్పటికి ఉంటది బీడీలు ఎప్పటికి ఉంటాయి ఉన్నాయా నేనేమంటారు బీడీలు చేసిన పెన్షన్లు రానోళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ వాళ్ళకందరికి పెన్షన్ పెట్టే జిమ్మేదారు కూడా ఏదైతుందో నేను బీడీ పెన్షన్లే కానీ వితంతువులే కానీ ఒంటరి మహిళలే కానీ ముస్లింలే కానీ ఏమైనా కానీ తల్లి అర్హతకు అనుగుణంగా పెన్షన్ రాని వాళ్ళకి అందరు కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా సాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా సమస్యలు ఏమున్నా మా పొలాన్ని చదువుకుంటున్నట్టు కూడా బల్ల సీట్లు ఇప్పిస్తా. నేను బీర్పుల కాలేజీ కట్టించి జూనియర్ కాలేజీ పెట్టాను, నేను పెట్టించి. ఎవరు పెట్టి బీర్పుల జూనియర్గా మా ఆడబిడ్డలు పోతున్నారు చదువుకోవడానికి. బీర్పుల జూనియర్గా ఎక్కడికి వచ్చింది, జగిత్యాల మహిళా డిగ్రీ కాలేజ్ ఎక్కడికి వచ్చింది. నువ్వు చెప్పబోయి 10 ఏళ్ళు రాజ్యం చేసినావు, ఏం చేసినావో ఎవరుంటే నీ కడుపు నింపుకోవచ్చు నాకు తెలియదు, కానీ నీకు ఎక్కడికి నీ కడుపు నింపుకోవాలి. దొరకేం కావాలి, ఆయన కడుపు నింపుడు కావాలి. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది, ఆడు ఉన్నగాడు ఏదైతే దుకాణం ఖాళీ అయింది, ఇక ఈ కొత్త దుకాణం వెలుగుతుంది. ఇక ఆడపోయి వస్తారా ఈడేమైనా దొరుకుతుంది కావచ్చు అని చెప్పి మరి ఈడి మోపాలి. నిజమా వద్దాం తల్లి, జాగ్రత్త జాగ్రత్త అంటున్నా నేను. మనం అసలుడెవడో వాడిని గుర్తించండి, అసలుని గుర్తించాలి. అసలు జీవన్ రెడ్డి బలపరిచే అభ్యర్థి మా తోట శ్రీనన్న అంటున్నాడు. థ్యాంక్ యూ. ఇట్లా మంగళ పోయి మంగళకి వెళ్ళి తల ధర్మానికి వెళ్ళి నర్సింహపల్లి వెళ్ళి తిప్పుకుంటూ పోవాలి. 7-10 నిమిషాలు ముచ్చట చెప్పి పోతాం.